హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసిన తర్వాత నాకు మిడ్ నైట్ లైవ్ చూసిన తర్వాత పృథ్వీ అండ్ నవీలు మనుషుల మానవ మృగాల అన్నట్టు మాత్రం నాకైతే అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు బిగ్ బాస్ హౌస్లోకి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేస్తారంట. దానికోసము వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపాలంటే ఖచ్చితంగా మీరు గేమ్స్ ఆడి మీరు టాస్క్లు గెలిస్తే ప్రతి టాస్క్ గెలిచిన తర్వాత ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపే ఛాన్స్ మీకైతే ఇస్తున్నానని బిగ్ బాస్ అయితే ఒక కొత్త ఆటకైతే తెరలేపడం అయితే జరిగింది నిన్న జరిగిన లైవ్లో. అయితే వచ్చేసి దాంట్లో 3 టాస్క్లు అయితే నిన్న మిడ్ నైట్ వరకు అయితే జరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి ఒకటి బాల్ను పట్టు ఒక టబ్లో పెట్టు నిచ్చెన్లో పెట్టు అన్నట్టు మాత్రం ఒక టాస్క్ జరిగింది. అది ఏంటంటే ఒక టబ్ లాగా మనకు పైన నిచ్చెన్ లాగా ఉంటుంది, బాస్కెట్ లాగా. దాంట్లో వచ్చేసి మనము ఒక బాల్ను పట్టుకొని దాన్ని ఒక ఏమంటారు, ఒక పోల్ లాగా ఉంటుంది. దానిపైన ఒక రౌండ్ షేప్లో ఉన్న ఐరన్ లాగా ఉంటుంది. దానిపైన పెద్ద పెద్ద బాల్ను పట్టుకొని ఆ నిచ్చెన్లో వేయడం అయితే చేస్తుండే, ఆ బాస్కెట్ లాంటి నిచ్చెన్లో వేయడం అయితే చేస్తూ ఉండాలి. దాంట్లో వచ్చేసి కాంతారా టీం గెలిచి వాళ్ళ యొక్క 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని తొలగించి కాంతారా టీము యొక్క ఫోటోని అయితే వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చిన టాస్క్ చూసుకున్నట్లయితే నిజంగా సర్వైవల్ ఫర్ ఫిట్టెస్ట్ అని ఒక బిర్యానీ తినే ఛాలెంజ్ని అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మహాతాలి అని. ఆ మహాతాలి కాదు, నిజంగా ఒక సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు కదా, ఏంటి కంచం ఇంత ఉంది అంటే ఇదంతా ఫుడ్ నేనే తినాలా, మనిషి అనేటోడు ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా అని అంటాడు కదా. దానికి తగ్గట్టుగానే అంత పెద్ద మహాతాలిని అయితే బిగ్ బాస్ హౌస్లోకి ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దాంట్లో వచ్చేసి నబీలు ప్లస్ సోనియా కాంతారా టీము మరియు శక్తి టీం నుంచి పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందులో వచ్చేసి నిజంగా వాళ్ళు తిండే బకాసురులాగా తిన్నా కూడా అక్కడ అయిపోదు. అది మినిమం ఒక 3-4 తినే మహాదాలిని వాళ్ళిద్దరు తినడం అంటే చాలా 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 కష్టము. అది ఖచ్చితంగా బిగ్ బాస్ ఈ యొక్క కంటెస్టెంట్స్ ఓడిపోవాలనే పెట్టడం అయితే జరిగింది. తర్వాత కాంతారా టీము మరియు శక్తి టీంల నుంచి చిరకొరు మరియు హెల్ప్ చేయొచ్చు అన్నప్పుడు మాత్రము ఇటు సైడ్ మన కాంతారా టీంలో వచ్చేసి ఆదిత్య గారు, అటు సైడ్ శక్తి టీంలో వచ్చేసి యష్మి అయితే పార్టిసిపేట్ చేసి ఇద్దరు ఆ ఒక మహాతాన్ని తినడానికి ట్రై చేశారు. అయినా కూడా అక్కడికి ఓడిపోయారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన టాస్క్ వచ్చేసి 3వ టాస్క్ బెలూన్ టాస్క్. అది వచ్చేసి బెలూన్ అంటే ఏదో చిన్నపిల్లలు ఆడుకునేటట్టు బెలూన్ కాదు, ఒక ఫ్రేమ్ లాగా వెనక బెలూన్ కట్టేసి ఆ బెలూన్కి ప్లస్ ఒక స్ట్రెచబుల్ బెల్ట్, అంటే మనకు ఈ యొక్క వీడియోలో ఫోటోలో చూపించినట్టు ఇమేజ్లో చూపించినట్టు బెలూన్కి వెనక ఒక ఫ్రేమ్ అంటించి దానికి ఒక స్ట్రెచబుల్ బెల్ట్ లాంటిది పెట్టేసి దానికి మేకును కట్టడం అయితే జరిగింది. దాన్ని ఇట్లా చేతులతోనే మాత్రం ముందుకు మనకు ఎక్సర్సైజ్ చేసినట్టు స్ట్రెచ్ చేయాలి. ఆ స్ట్రెచ్ మనం ఓలు పెడితే ఖచ్చితంగా అది పగిలిపోతుంది. అక్కడ పృథ్వీ మరియు నబిల్ అన్న మన ఆటను చూస్తే మాత్రం వీళ్ళు మనుషుల మానవ మృగాల అన్నట్టు మాత్రం అనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే మినిమం 15 మినిట్స్ ఉంటే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని మీరు ఆపొచ్చు అని బిగ్ బాస్ అయితే అనడం అయితే జరిగింది. వాళ్ళు 15 మినిట్స్ దగ్గర 1 అవర్ 2 అవర్స్ దాకా ఆ విధంగానే ఉన్నారు. లాస్ట్లో వచ్చేసి పాపం నబిల్ అయితే ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే నబిల్ అంతకుముందే మన టాస్క్లో అయితే పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అది వచ్చేసి బిర్యానీ తిన్నాడు, బాగా హెక్టిక్ అయింది నవీన్కి. దాని మీద మీ కామెంట్ చేయండి. పొద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.